మానవుడు సాధించగల అత్యున్నత కార్యాచరణ అవగాహన కోసం నేర్చుకోవడం, ఎందుకంటే అర్థం చేసుకోవడం స్వేచ్ఛగా ఉండాలి. ప్రకృతిలో ఏదీ యాదృచ్ఛికంగా ఉండదు. మన జ్ఞానం యొక్క అసంపూర్ణత ద్వారా మాత్రమే ఒక విషయం యాదృచ్ఛికంగా కనిపిస్తుంది. శాంతికి విఘాతం కలగకుండా తత్వశాస్త్రం ఎలా బోధించాలో నాకు తెలియదు. మీరు ఎంత సన్నగా ముక్కలు చేసినా ఎల్లప్పుడూ రెండు వైపులా ఉంటుంది. మిమ్మల్ని మరియు మీ భావోద్వేగాలను మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటే మీరు మిమ్మల్ని అంతగా ఇష్టపడతారు. ఒక వ్యక్తి తన భావోద్వేగాలకు బలైపోయినప్పుడు అతను తన స్వంత ఆధీనంలో ఉండలేడు. మనస్సు వాటి శాశ్వతమైన కోణంలో వస్తువులను చూసేంతవరకు శాశ్వతత్వంలో పాల్గొంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నమే ధర్మానికి మొదటి మరియు ఏకైక ఆధారం. భయం లేకుండా ఆశ ఉండదు, మరియు ఆశ లేకుండా భయం ఉండదు. స్వేచ్ఛ మనిషి మరణం కంటే తక్కువ ఏమీ ఆలోచించడు, మరియు అతని జ్ఞానం మరణంపై కాదు, కొనసాగే జీవితంపై. తానే మొదటి వ్యక్తిగా ఉండాలని అనుకునేవారు గర్వాన్ని, పొగడ్తలను ఎక్కువగా తీసుకోరు. మనల్ని మనం శాశ్వతంగా భావిస్తాము మరియు అనుభవిస్తాము. మనస్సులు ఆయుధాలతో కాదు, ప్రేమ మరియు ఆప్యాయతతో జయించబడతాయి. మరణాన్ని నివారించడానికి ఏకైక మార్గం కళను తయారు చేయడం. ఆశీర్వాదం అనేది ధర్మం యొక్క ప్రతిఫలం కాదు, పుణ్యమే. ధనవంతుడి కంటే పేదవాడు మంచివాడు, ఎందుకంటే అతనికి స్పష్టమైన మనస్సాక్షి ఉంది. ఒక వ్యక్తి ఆనందంలో కూడా ఒక సందర్భంలో ఏడవవలసి ఉంటుంది. బంధువులకు డబ్బు ఇవ్వవద్దు. బంధుత్వం, డబ్బు రెండిటినీ కోల్పోతారు. మూర్ఖుడు మాత్రమే డబ్బును కోరుకుంటాడు, తెలివైనవాడు అవకాశాలను కోరుకుంటాడు. హేతుబద్ధంగా నడిపించిన అతన్ని నేను స్వేచ్ఛగా పిలుస్తాను. కారణం అభిరుచికి సరిపోదు. స్వీయ సంరక్షణ అనేది ధర్మానికి ప్రాథమిక మరియు ఏకైక పునాది.